శ్రీ గురుపే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమేళ ఛానల్. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ యొక్క రాబోయే నూతన సంవత్సరంలో ప్రతి వారికి కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేరుకుంటూ నెంబర్ 4 న్యూమరాలజీ అంటే ఏ నెలలోనైనా సరే 4వ తేదీ 13, 22 మరియు 31 తేదీలలో జన్మించిన వారందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క సంఖ్యాశాస్త్ర ఫలితాలు వర్తిస్తాయండి. 2025 2 + 0 + 2 + 5 = 9 అవుతుందండి. అంటే ఆ సంఖ్యను సంవత్సరం అంతా మొత్తంగా కలపవచ్చే సంఖ్యని యూనివర్సల్ నెంబర్ అంటారు. అంటే 9వ సంఖ్య. 9 అంటే గ్రహాల్లో కుజుడు అండి. ధైర్యానికి ప్రతీక, ఎనర్జీకి కారకుడు, శక్తికి కారకుడు, మిలిటరీ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఈ యొక్క హీలింగ్ సంబంధించిన వాటికి, మతాభిమానానికి, ఇలాంటి వాటిని కూడా ఆయనే కారకత్వం వహిస్తారండి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు, రక్త సంబంధం, డెంటల్ సర్జన్స్, వీరందరికీ కూడా ఈ యొక్క 9వ గ్రహానికి సంబంధించిన వాటిలో కింది గోలోకి వస్తారని చెప్పవచ్చు. సో ఈ యొక్క రంగాల్లో బాగా అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు అండి. అదేవిధంగా 9 అంటే కుజుడు ధరణీపుత్రుడు, భూకారకత్వం కూడా వృద్ధి చెందుతుంది. అంటే భూముల రేట్లు పెరగడం కావచ్చు, కొనుగోలు అమ్మకాలు బాగా జరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ దేశాల మధ్య కూడా కాస్త వివిధ ప్రాంతాలు మరియు వివిధ దేశాల మధ్య గొడవలు, ఫైటింగ్, వార్ జరిగే అవకాశం కూడా కనబడుతుంది. మరి 4వ నెంబర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. 4 కానీ 13 కానీ 22 కానీ 31 తేదీలో జన్మించిన వారు అనుకున్నాం. సో వారి యొక్క లక్షణాలు చూసిన తర్వాత మనం ఫలితాల్లోకి వెళ్దామండి. ముఖ్యంగా 4వ తేదీన జన్మించిన వారు ఎవరైతే ఉంటారో, ఏ మాసంలో అయినా సరే 4వ తేదీన జన్మించిన వారు కష్టించి పనిచేసే గుణం ఉంటుంది. మంచి తెలివితేటలండి, వివేకం కలిగి ఉంటారు వీళ్ళు. అదేవిధంగా వీరికి అతి శీఘ్రంగా కోపం వస్తుంది. షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది, కోపంగా ఉంటారు. ఉన్నంతసేపు బాగుంటారు, సడన్గా కోపం వస్తుంది. వీరేంటంటే ప్రేమను ఎక్కువగా వ్యక్తపరచలేరండి 4వ నెంబర్ వారు. మరి 13వ నెంబరు వారు ఎలా ఉంటారు? వారి యాటిట్యూడ్ ఏంటంటే వీరు ఎక్కువగా తల్లిదండ్రులని ఆదరిస్తారు. అంటే వీరు జన్మించిన తర్వాత కుటుంబం యొక్క పరిస్థితి బాగుపడుతుందని చెప్పవచ్చండి. ఏ పని చేసినా వీరే మూల స్తంభంలో ఉంటారండి. వీరి కుటుంబాన్ని, సంప్రదాయాన్ని, వారి యొక్క వర్గాన్ని అమితంగా ప్రేమిస్తారు. లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందని చెప్పవాలి. మరి 22వ తేదీలో జన్మించిన వారు, ఇది ఒక మాస్టర్ నెంబర్ అండి. 11, 22 ఇవన్నీ కూడా మాస్టర్ నెంబర్స్. మంచి లాయకత్వ లక్షణాలు ఉంటాయి, కార్యదక్షత కలిగి ఉంటారు. వీరేంటంటే రొటీన్కి భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారండి. రాహు ఎలాంటి ప్లానెట్, మిగతా గ్రహాలని ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉంటే రుజు మార్గంలో. సో ఈ యొక్క రాహుకేతులు సహజంగా అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి. అంటే అందరూ ఒకలాగా ఆలోచిస్తే ఈ 22 నెంబర్ వారు ఇంకొక రకంగా ఆలోచించే అవకాశం కలిగి ఉంటారు. చాలా శక్తివంతంగా ఉంటారండి. కాకపోతే వీరి యొక్క మనసు కనుక చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండగలిగితే, సో ఆధ్యాత్మికత ఇలాంటి మార్గాల ద్వారా కనుక వాళ్ళ మనసును మళ్లించగలిగితే మంచి ఎన్నో ఉన్నతిని సాధించగలుగుతారు, సమాజంలో పేరు సంపాదించగలుగుతారని చెప్పవచ్చు. మరి 31వ తేదీన జన్మించిన వారు ఏంటంటే వీరు కుటుంబాన్ని, సాంప్రదాయాన్ని అమితంగా ప్రేమిస్తారండి. వీరేంటంటే వాస్తవికతతో ఆలోచిస్తూ ఉంటారు. ప్రాక్టికల్ పీపుల్ వీళ్ళంతా కూడా. మరి వీరి యొక్క స్వేచ్ఛా జీవితాన్ని బాగా కోరుకునే వాళ్ళు ఈ యొక్క 31వ తేదీలో జన్మించిన వారు. కాకపోతే వీరు సరైన గుర్తింపు లేదని అప్పుడప్పుడు తరచుగా బాధపడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే 4వ తేదీలో జన్మించిన వారు చూస్తే ముఖ్యంగా రిషి కపూర్ గారు ఉన్నారు. 22వ తేదీన జన్మించిన వారు శ్రీనివాస రామానుజం గారు ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 31వ తేదీన జన్మించారు. అదేవిధంగా సరోజినీ నాయుడు గారు. 13వ తారీఖు విషయానికి వచ్చే వరకు హీరోయిన్ శ్రీదేవి గారు, హీరో వెంకటేష్, వీరందరూ కూడా ఈ కోవకు చెందినవారు, ఈ నెంబర్ చెందినవారేనండి. మరి 2025 సంవత్సరం ఎలా ఉంటుంది? 4వ నెంబర్ వారికి. 4 అంటే రాహు, 9 అంటే కుజు రాహుల కాంబినేషన్. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే టెక్నాలజీ, కోర్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇలాంటి రంగాల్లో బాగా రాణించగలుగుతారు. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి రాహు ఈజ్ బిహైండ్ ది స్క్రీన్ అండి. సో కాబట్టి ఏంటంటే సోషల్ మీడియాలో ప్రొఫెషన్లో ఉన్నవారు కూడా బాగా రాణించగలుగుతారు. మరి ఎలా ఉంటుంది ఈ యొక్క వృత్తిలో అంటే డెఫినెట్గా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క టెక్నాలజీ రంగంలో ఉన్నవారు, హార్డ్వేర్ వైపు ఉన్నవారు కూడా బాగా రాణించగలుగుతారండి. ఏ వృత్తిలోనైనా సరే ఈ సంవత్సరం వీరికి బాగా ఉంటుంది. ఎనర్జెటిక్గా పనిచేస్తారు, ముందుకు దూసుకెళ్తారని చెప్పవచ్చు. కాకపోతే వీరు ఇతరుల యందు విషయాల యందు జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే కనుక ఈ యొక్క ఇతరుల విషయాల జోక్యం చేసుకోవడం వల్ల వీరికి నైబర్స్, కొలీగ్స్తో కానీ మేనేజ్మెంట్తో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉందండి. రాహు అంటే జనరల్గా రెబెల్ నెంబర్ అని కూడా చెప్పవచ్చు. ఈవెన్ దావుద్ ఇబ్రాహీం కూడాను 31వ తేదీన జన్మించారు. సో అలాంటి నేచర్ కొంతమంది కలిగి ఉంటారండి. మరి అందరికీ ఇలాగా ఉండాలంటే
వాడి బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, మంత్ నెంబర్, ఇలా చాలా విషయాలు మనకు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ రకంగా చూస్తే బాగుంటుంది. మన యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటాయంటే ముఖ్యంగా ఈ సంవత్సరం రిలేషన్షిప్లో బాగానే ఉంటుంది. 10వ నెల నుండి అంటే అక్టోబర్ మాసం తర్వాత వివాహ విషయంలో వీరికి పాజిటివిటీ ఉంటుంది, సానుకూలత ఉంటుంది, వివాహం జరిగే అవకాశం కూడా బలంగా కనపడుతుంది. మరి హెల్త్ విషయంగా చూసుకుంటే ముఖ్యంగా నెంబర్ 4 వారికి 2020 సంవత్సరంలో ఇన్ఫెక్షన్స్, స్టమక్ సంబంధమైన ఇబ్బందులు, ఎండయేషన్, ఫుడ్ ఇంటేక్ సరిగా లేక, సమయానికి భుజించక, గ్యాస్ట్రైటిస్, మంట, ఇరిటేషన్ లాంటిది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మరి కొంతమందికి సర్జరీస్ జరిగిన వాళ్ళు కూడా ఆ సర్జరీ తర్వాత కాస్త ఇన్ఫెక్షన్స్తో బాధపడే అవకాశం కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇది కుజరాహుల సంబంధం అండి. కాబట్టి ఏంటంటే బీపీ ఉన్నవారు, బ్లడ్ సంబంధంగా ఉన్నవాళ్ళు, బ్లడ్ క్లాట్స్ కొంతమందికి ఉంటూ ఉంటాయి. అలాంటి వారు కొంత తరచుగా వైద్యులను సంప్రదించి రివ్యూలకు వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అదేవిధంగా కొంతమంది మెషినరీస్ దగ్గర పనిచేస్తుంటారు, కొంతమంది కటింగ్, చాపింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కూడాను చిన్న చిన్న గాయాలు, రక్తం కలగడం లాంటివి ఉండే అవకాశం ఉంటుందండి. మరి కొంతమంది జర్నీస్ అధికంగా చేస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి రెమెడీ పరంగా చూసుకుంటే ముఖ్యంగా వీరికి లైట్ ఎల్లో కలర్, వైట్ కలర్, స్కై బ్లూ, గ్రీన్ ఈ యొక్క రంగులు అధికంగా పనికొస్తాయని చెప్పవచ్చండి. ముఖ్యంగా థిక్ రెడ్ అండ్ థిక్ బ్రౌన్ అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. ఈ సంవత్సరం మీకు పనికి వచ్చే సంఖ్యలు ఏంటంటే 4వ నెంబర్ వరకు నెంబర్ 7, 1 and 2. 7 అంటే 7వ తేదీ కావచ్చు, 16 కావచ్చు, 25 ఇలా. 1 అంటే 1, 10, 19. 2 అంటే 2, 11, 20 తేదీలో జన్మించిన వారు కావచ్చు. ఇలా డేట్స్ ఏవైనా సరే మొత్తంగా కలిపితే 7 కానీ 1 కానీ 2 కానీ మనకు కనుక పరిగణిస్తే చాలా బాగుంటుందండి. సో ఏది లైట్ కలర్స్ బాగా పనికొస్తాయి. ముఖ్యంగా వీరేంటంటే యోగా బాగా చేయాలండి. సో ఎమోషన్స్గా ఉంటారు, డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు, శక్తిని కలిగి ఉంటారు. కుజుడు శక్తికి కారకుడు కదా, ఎనర్జీ ఖర్చు చేయడం అంటే ఏంటంటే కంటరాల గుజ్జు కారకుడు కుజుడే నెంబర్ 9. కాబట్టి ఏంటంటే సో ఏదైనా జిమ్ లాంటిది కావచ్చు, నడక అట్లీస్ట్ మనం ఏంటంటే బ్రిస్క్ వాక్ చేయటము, ఎనర్జీ ఖర్చు చేయటం లాంటివి చేయడం వల్ల చాలా బాగా ఉంటుందండి. దుర్గా అమ్మవారి ఆరాధన, రాహుక దేవత దుర్గా. సో నెంబర్ 4 హనుమాన్ చాలా శక్తి. 9 అంటే కుజుడు, హనుమాన్ కూడా మనం ప్రణిస్తూ ఉంటాం కాబట్టి హనుమాన్ సుబ్రహ్మణ్య ఆరాధన బాగా ఉంటుంది. సో అదేవిధంగా ప్రయాణం చేసే సమయంలో కూడా హనుమాన్ చాలీసాతో పాటుగా మహామృత్యుంజయ మంత్రం 11 సార్లు పఠించగలిగితే చాలా బాగా ఉంటుందండి. మొత్తం మీద చూస్తే వారాల్లో చూస్తే మనకు ఆదివారం రోజున, సోమవారం రోజున వీరికి కలిసి వచ్చే రోజులని చెప్పాలి. ఈవెన్ గురువారం కూడా పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలండి. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే నంబర్ 4 వారికి వృత్తిలో బాగుంటుంది. అక్టోబర్ నుంచి ప్రమోషన్లు కావచ్చు, ఈవెన్ మ్యారేజ్ విషయంలో కూడా అద్భుతంగా ఉంటుంది. రిలేషన్ విషయంలో కూడా బాగానే పాజిటివ్గా ఉంటుందండి. అదేవిధంగా ఏంటంటే విదేశీయానం, వృత్తిపరంగా కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే విద్యార్థులు ఉంటారో టెక్నాలజికల్ రంగంలో ఉన్న వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఈ యొక్క సర్జన్స్కి, డెంటల్ సర్జన్స్ కావచ్చు, ఇలాంటి వారికి కూడా ప్రొడక్షన్ రంగంలో ఉన్న వారికి, ఏఐ టెక్నాలజీ ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుందని చెప్పవచ్చు అండి. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అధికంగా కావాలి అనుకుంటే నెంబర్ 4 వారి గురించి సరిపడ రంగులు, దిక్కులు, సంఖ్యలు, తిది, వారం, అదేవిధంగా ఈ యొక్క ఏ వృత్తుల్లో వ్యాపారంలో అధికంగా రాణిస్తారు, ఎలాంటి వారితో మ్యారేజ్ కంపాటిబిలిటీ ఉంటుంది, అవన్నీ తెలుసుకోవాలంటే ఆల్రెడీ మనకు వీడియో చేసాం నెంబర్ 4 గురించి. మనకు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది న్యూమరాలజీ ఆపరేషన్స్ అని చెప్పి, అందులో ఇది ఉంటుంది. ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.